ఒక్క మ్యాచ్తోనే హీరో అయిపోయాడా? లేదు. మీకు తెలుసు అతను సెంచరీల మీద సెంచరీ కొట్టాడు T20లో ఇప్పుడు. అలాగే వన్డేలో కూడా అతను యావరేజ్ 56.7. అతనే సంజు శాంసన్. మీకు తెలుసు. నిన్న రాత్రి మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను వీడియో చేశాను. మీ అందరూ కూడా చాలా స్పందించారు. మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఒక టైం ఇస్తారు. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్కి తప్పక వాళ్ళకి విజయం వరిస్తుంది. అదే నిన్న సంజు శాంసన్ విషయంలో జరిగింది. సంజు శాంసన్ చెప్పాడు, తను తర్వాత కూడా ఇంటర్వ్యూ తర్వాత చెప్పాడు ఏంటంటే, ఏం జరిగినా 3-4 ఏళ్ళ నుంచి అంటే T20లో ఆడుతున్నా, 5-6 ఏళ్ళ నుంచి ఆడుతున్నా, 10 years బ్యాక్ డెబ్యూ అయినా నేను చాలా నెమ్మదిగా స్పందిస్తా, ఆలోచిస్తా, అబ్జర్వ్ చేస్తా, టైం కోసం వేచి చూస్తా, అంతేగాని ఆవేశపడను, అనవసరమైన మాటలు మాట్లాడనని అంత అద్భుతంగా చెప్పాడు. దట్ ఈస్ వాట్ సంజు శాంసన్ ఈస్. ఎంత కామ్గా ఉన్నాడు. ఇన్ని రోజులు పక్కకు కూర్చోబెట్టారు, కామ్గా ఉన్నాడు. ఇంత పెద్ద ప్లేయర్ ఒకటే మ్యాచ్లో అంటే ఏదో అలా అవకాశం వచ్చిందని ఏదో గాలివాటంగా నేను 97 కొట్టాడా? ఇది గాలివాటమ్మా? ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారు వెస్టిండీస్ బౌలర్స్. వాళ్ళందరినీ ఎదుర్కొని మిగతా అంటే ఇంకొక విషయం కూడా, మిగతా నలుగురు బ్యాటర్స్ కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అలాగే తిలక్ వర్మ, అలాగే హార్దిక్ పాండ్యా. ఒక తిలక్ వర్మని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ తడబడ్డారు నిన్న. మీ అందరికి తెలుసు ఎంత ఘోరంగా ఆడారో. కానీ అంటే అది ఆ రోజు అది కాకపోవచ్చు, అందుకనే అలా జరిగింది కావచ్చు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ అందరూ కూడా మంచి ప్లేయర్లే, గొప్ప ప్లేయర్లే. అందుకే మనం మాట్లాడుతున్నాం. సంజు శాంసన్ ఇన్నింగ్స్ విలువ ఎందుకు ఇంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈవెన్ సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, మంజ్రేకర్ అందరూ కూడా, హర్ష భోగ్లే, వీళ్ళందరూ ఎందుకు కీర్తిస్తున్నారు? మాజీ ప్లేయర్లందరూ కూడా, అలాగే యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్, ఎందుకు వీళ్ళందరూ మరి సంజు శాంసన్ పొగుడుతున్నారు? ఒకటే మ్యాచ్ గురించా? ఏదో గాలివాటంగా 97 కొట్టాడు, సో అతన్ని హీరోగా చేస్తున్నామా? లేదు. అతను కష్టపడ్డాడు. 10 ఏళ్ళ కింద డెబ్యూ అయినాడు. అప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. వన్డేలో అతను అద్భుతంగా ఆడాడు. వన్డేలో సౌత్ ఆఫ్రికాతో సెంచరీ కొట్టాడు. తర్వాత మ్యాచ్లో లేడు. అంటే ఎంత అతనితో కాలం ఆడుకున్నదా? మరి ఎవరు ఆడుకున్నారు? దానికి తగిన మూల్యం నిన్న టైం మళ్ళీ కల్పించింది. చూడు, ఇతని దగ్గర ఇంత ఆట ఉంది, ఇతను చక్కగా ఆడతాడు. మన తెలుగులో ఒకటి స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే అటు సంతోషం వచ్చినప్పుడు బాగా సంతోషపడకుండా, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా, అలాగే బాధ అయినప్పుడు నిరాశకు లోను కాకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు అని అంటారు. అలాంటి స్థితప్రజ్ఞత మనకు సంజు శాంసన్ అనిపించింది. సో అందుకనే నా వీడియోకి, అలాగే చాలామంది సామాజిక మాధ్యమాల్లో నిన్న సంజు శాంసన్ చక్కర్లు కొడుతున్నాడు, ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాడు.